మనకు చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ తగిలినా చిన్న కష్టం వచ్చినా బాధపడేది ఎవరుల్లా మన అమ్మ 9 నెలలు కడుపులో పెట్టుకొని దాచుకుంటుంది, చదివిస్తుంది, పెద్ద ఎత్తది. ఏనాడు మన చెడు కోరుకోదు మన అమ్మ. ఇక మరి గసొంటి అమ్మను ఎట్లా చూసుకోవాలి చెప్పుర్రి. కానీ గీమె చూడు ఎట్లా చేస్తాందో. అంటే సృష్టిలో ఆదిశక్తితో కొలుస్తాం. మనల్ని నవమాసాలు మోసి కని పెంచి మనకు చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది ఇప్పిస్తారు అమ్మ నాయన. మనకేదన్నా చిన్న కష్టం వచ్చినా గాని దెబ్బ తగిలినా గాని వాళ్ళు మనకంటే ఎక్కువ బాధపడతారు. కానీ రాను రాను ఈ కాలంలో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి చేత కాకుండా అయినాక కన్న పిల్లలే వాళ్ళని మస్తు తిప్పల పెడుతుర్రు. కొంతమంది కొడుతుర్రు, కొంతమంది తిడుతుర్రు. ఎన్ని చూస్తలేం సమాజంలో. మీరు కూడా చూసుంటారు మీ ఊళ్ళల్లో. అంత దూరం ఎందుకు, ఒక్కసారి ఈ వీడియోలో చూడుర్రి ఏం జరుగుతుందో. बोल रहा है कि उतनी सफाई देगी मरेगी, सफाई देगी मेरा आपका मरेगी। मैं कहीं होगा कौन समझ आए छुट्टा सारी रात मजा आ रहा है, मजा आ रहा है डॉक्टर, मजा आ रहा है। खून पीऊंगी, खून पीऊंगी। शुक्र मानेगी तू मेरी पागल। शुक्र मानेगी तू मेरी शुक्र मानेगी इतनी गाली गालीगा मैं तुम्हें पीलीगा के दो जामिया खागी, दो जामिया खागी खागी और खागी। గాడ కూసున్నామే వాళ్ళమ్మ కొట్టొద్దని చెప్పేసి ఏడ్చుకుంటా ఎంత అడుక్కుంటుంది చూడుర్రి. గా ఎదురుగా కూసున్నదైతే ఆమె బిడ్డేనంట. పాపం గింత కూడా కనికరం లేకుండా చేతులేదో రాయి పట్టుకున్నట్టుంది. చూడుర్రి ఎట్లా కొడుతుందో పాపం. వాయబ్బా ఏడబడితే అన్నే గిచ్చుతుంది. గా తల్లి ఎంత బాధపడ్డదో పాపం. వాళ్ళ కూతురికైతే కొంచెం కూడా కనికరం లేదు. ఓరి దీని పాడైపోని ఎట్లా కొడుకుతుంది మీద వాడి జంతువు లెక్క. అది మనిషా పశువా? అరే రే రే చూస్తుంటేనే గుండె దొరక్కపోతుంది. ఇంతగానం కొట్టబట్టే కన్న తల్లిని పట్టుకొని పెద్ద సైకోదాని లెక్కుంది ఇది. చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమ పెంచుకున్నదో కదైనా అమ్మ గంతగానం కొట్టబడితివి. అర్రే కాలుతో కూడా దన్నబట్టేగా. कौन सा तरीका समझाऊं? दिमाग बढ़ेगी, क्यों कर बढ़ेगी? గింత పాపాత్మురాలుంది ఎందుకు ఈ కూతురు. నా జీవితంలో మొగోళ్ళు గిట్లా చేసుడు చూసినా గానీ ఆడోళ్ళనైతే ఫస్ట్ టైం గీమెనే చూస్తున్నా. అబ్బా మొత్తం సైకోపాతి లెక్కనే ఉందిగా. ఏడి కడితే ఆడికి కొడతనే ఉంది. ఆమె పెద్ద ఘనకార్యం చేసిందని మళ్ళీ వీడియో కూడా రికార్డ్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఈ సాడిస్ట్ కూతుర్ని కఠినంగా అయితే శిక్షించాలని కామెంట్లు పెడుతున్నారు. గా తల్లిని ఓల్డేజ్ హోమ్ లేసినా అయిపోతుంది, ఆమె బతికేదో ఆమె బతుకుతుంది. అలా ఇలా కూతురికి ఏం కావాలనో, ఆస్తులు కావాలనో, పొలం కావాలనో గట్ల కష్టపెట్టబట్టి ఎవరన్నా పోలీసు వాళ్ళు చూసి ఈ సాడిస్ట్ కూతురుకు తగ్గ శిక్ష చేస్తే మంచిగుండు.